భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు గ్రామంలో శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాల స్వామి బొడ్రాయి పోచమ్మ పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా నేడు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో నూతన ధ్వజస్తంభంకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాల స్వామి పోచమ్మ పెద్దమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారు మన చెల్పూరుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు వారిని స్వాగతం పలుకుతూ ఈ గుడి కొరకు ముందు ఈ 10 సంవత్సరాల నుంచి ఆగిపోయిన గుడి దాన్ని మన ఎమ్మెల్యే గారు తీసుకుపోతే ఇమీడియట్ గా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గుడి ప్రాణ ప్రతిష్టకు దానికి ప్రాణం పోశాడు. వారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలుపుతూ వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా లక్ష్మణ స్వామి వేణుగోపాల స్వామి దేవాలయము ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చెల్పూరు గ్రామ పెద్దలు ప్రజలు యువకులు అదేవిధంగా నిర్వాహకులు పూజారులు ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవాలయం ఏదైతే స్థాపించి ముగ్గుపోసి గర్భగుడి కట్టి 12 సంవత్సరాల నుంచి ప్రతిష్టకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఒకరోజు గ్రామస్తులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ యొక్క ఈశాన్య మూడ జిల్లా పరిషత్ స్కూల్ కాంపౌండ్ వాల్ గుడిని కాంపౌండ్ వాల్ను అది కూలగొడితే వెంటనే పని ప్రారంభమవుతుందని చెప్పాం. ఇదే గోడకాడ నిల్చొని కలెక్టర్తో సిఇఓతో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని వెంటనే కూలగొట్టి ఈ కాంపౌండ్ వాల్కు 15 లక్షల రూపాయలు మంజూరీ కాకుండా వెంకన్నతో చెప్పి కట్టు నేను మంజూరు ఇస్తా అని చెప్పి మంజూరు కూడా ఇప్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజైతే కాంపౌండ్ వాల్ గోడ కూలగొట్టామో ఈరోజు మా తిరుమలరావు వాళ్ళ కుటుంబం 10 లక్షల రూపాయలు విగ్రహాలకు ఇచ్చడమే కాకుండా చందాలు గ్రామస్తులు ఈ చెల్పూరులో పుట్టినటువంటి వ్యక్తులు బయట ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఏ మాట అన్నా దీనికి అన్ని రకాలుగా సహకరించి ఈరోజు శంకుస్థాపన అదేవిధంగా ప్రారంభోత్సవం మీ అందరి ఆశీర్వాదం దీవెనలతో చేసుకోవడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందే దిశలో ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెల్పూర్ బస్టాండ్ నుంచి అదేవిధంగా వెంకటాపూర్ వరకు సుమారు 400 కోట్ల రూపాయలతో ఒక హ్యామ్స్ 4 లైన్ రోడ్ కూడా ఈ దేవాలయం ముందుకెళ్ళి పోతుందని కూడా మంజూరు చేయిస్తున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుందేపల్లి నుంచి చెల్పూర్కు ఒక షార్ట్ కట్ రోడ్ కావాలని మీ గ్రామస్తులందరూ కోరితే దానికి కూడా ఒక 2 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనోహరరావు ఉన్నప్పుడు మాట కట్టారు, దానికి దారి సరిగా లేకపోతే 50 లక్షల రూపాయల రోడ్డుకి ఇచ్చాం, ఇంకా 2 కోట్ల రూపాయలు కూడా మంజూరు ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. పోచమ్మ గుడికి రోడ్ ఇచ్చాం, శివాలయానికి కాంపౌండ్ వాల్ కూడా 10 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా ఇంకా శివాలయం నుంచి చెల్పూర్కి నేషనల్ హైవేకి రోడ్డు కూడా కావాలంటే దానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈ లోపల మనం నిల్చున్న స్థలానికి కూడా వెంకన్న చెప్పాం, 5 లక్షల రూపాయలు సీసీ కూడా వేసి లోపల చుట్టూ తిరిగే ప్రదక్షిణ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ చెల్పూరు గ్రామ ప్రజలు నాకు ఎప్పటికి కూడా ఆశీర్వాదం నిండు మనసుతో ఇచ్చారు. ఆ నిండు మనసుతో ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను నా జీవితం ఉన్నంత వరకు ఈ గ్రామాన్ని రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యునిగా మీ ప్రజల ఆశీర్వాదంతో మీ సేవకుడిగా జీవితం ఉన్నంత కాలం ప్రతి కుటుంబానికి ఈ గ్రామాన్ని రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా ఒక మంచి మున్సిపాలిటీని కూడా చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ రోజు రాముల వారి గుడి ఏ శ్రద్ధతో అయితే కట్టామో
మీకు ఒకటే కోరుతున్నాం, రామ లక్ష్మణ గుడికి ఈ రోజు చెల్పూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక వారాన్ని ఎంచుకొని కొబ్బరికాయ కొట్టి ఉపవాసం ఉండి రోజు ధూపదీప నైవేద్యం మనం ఇంట్లో ఛాయ తాగి భోజనం ఏ రకంగా తింటున్నామో ఆ దేవునికి మీ ఇంట్లో వండుకున్నటువంటి వంటను అన్నాన్ని తీసుకొచ్చి ప్రసాదంగా స్వీకరించి మరి మడిగట్టుకొని గుడి చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొట్టి మీరు ఒక వారానికి ఒక రోజు ఎంచుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా